మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సత్తా దుర్నీతో వారి యొక్క హర్షాన్ని మనం చేస్తున్నాము. రోజు మనకి ఇక్కడ గుండెల్లో మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. మేరీమాత ఉత్సవాలకి స్టేషన్ దాకా వెళ్లకుండా రైళ్లు ఇక్కడ ఆగుతాయి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకి పనికొచ్చే వేదికగా ఈ గుండెల రైల్వే స్టేషన్ నిలవబోతుంది. దానికి కూడా ఇటువంటి నేను చూస్తే నా నియోజకవర్గంలో 4 రైల్వే స్టేషన్లు ఉంటే 3 అమృత్ భారత్ కింద డెవలప్ అవుతున్నాయి. రేపు కొండపల్లి కూడా డెవలప్ చేయబోతున్నాం. అతి త్వరలో జగ్గైపేట కూడా డెవలప్ చేస్తాం. ఇటువంటి ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో సమస్యల్ని పరిష్కరించడానికి నన్ను నిరంతరం వెంటాడుతూ నన్ను చేయబట్టి నడిపిస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమా గారికి, ఇక రైల్వే అధికారులు నిజంగా వాళ్ళనైతే నేను చాలా ఇసిగిచ్చా. నిజంగా ఎక్కడికక్కడ వెళ్తాం, రైల్వే బోర్డు ఎండీని కలుస్తాం, కేంద్ర మంత్రిని కలవటం, సుమారు 4 సార్లు జిఎం గారిని కలవటం, 10 సార్లు డిఆర్ఎం గారిని కలవటం, వాళ్ళు లైన్లోకి తీసుకొచ్చే విధంగా తిరగటం, వాళ్ళతో పని చేయించుకుని వాళ్ళు కూడా నాకు ఎంతో సహకరించి నవ్వుతా మాట్లాడుతా నన్ను సహకరించిన వాళ్ళకి ఇవాళ ఇక్కడికి వచ్చిన ఏడీఆర్ఎం గారు కాబట్టి ఇద్దరం కలిసి ఇవాళ ఈ ప్రాంత వాసుల చిరకాలికైన ఎల్సీ నెంబర్ 316ని సాధించాం. ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. రేపు రాబోయే నెల రోజులలో ఎల్సీ నెంబర్ 8 ఏదైతే ఏలూరు రోడ్డు గుండెలు కలిసి ఎల్సీ నెంబర్ 8ని కూడా ప్రారంభిస్తాం. ఇట్లాగే శంకుస్థాపన చేస్తాం. 2 సంవత్సరాల్లో ఈ రెండింటిని ప్రారంభించే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఇక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే మన దేశం యొక్క దిశ దశ మార్చే విధంగా రైల్వేలే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎంఎస్ఎంఈలే కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ ఏ ఫీల్డ్ చూసుకున్నా ఇవాళ దేశం ఆర్థిక శక్తి 4వ అతి గొప్ప ఆర్థిక శక్తిగా ప్రపంచంలో వచ్చింది అంటే అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి వల్లే సాధ్యమైంది. తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ నగరంలో వారే కాకుండా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఎప్పుడు వెళ్ళినా కూడా చిరునవ్వుతా సమాధానం చెబుతా సమస్యలను పరిష్కరించే విధంగా వ్యవహరించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మీరు ముందుకు తీసుకొచ్చి నేను ఢిల్లీ పర్యటనలో నా ముందు పెడితే వాటిని పని అయ్యే విధంగా చేస్తానని చెప్పి నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తా, నిరంతరం మాకు ఒక గైడెన్స్ ఇస్తా, మమ్మల్ని ఒక దిశానిర్దేశం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులు విజయవాడ నగరంలో కాకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద మేము చూస్తే ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు ఒక 5 ఆర్ఓబీలు 6 సాధించుకున్నామంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎల్సీ నెంబర్ 8 గుండెల్లో ఉన్న ఎల్సీ నెంబర్ 8, ఎల్సీ నెంబర్ 316 ఇది కాకుండా 1E కొత్త రాజేశ్వరిపేట పాత రాజేశ్వరిపేట దగ్గర ఎల్సీ నెంబర్ 1E కూడా ఇవాళ సాధించుకున్నాం. వీటికి తోడు బాంబే కాలనీ టు మధురానగర్ ఆర్యూబీ కూడా సాధించుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో ఎల్సీ నెంబర్ 7 బోండా ఉమా గారి ఆధ్వర్యంలో పప్పుల మిల్లు దగ్గర కూడా ఇంకో ఆర్ఓబీని శాంక్షన్ చేయించుకోబోతున్నాం. కాబట్టి ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 5-6 ఆర్ఓబీలు ఆర్యూబీలు తెచ్చామంటే విజయవాడ ప్రాంతంలో 10 ఆర్ఓబీలు ఆర్యూబీలు తీసుకొచ్చాం. ఇక ఈ ప్రాంతంలో అతి త్వరలో వచ్చే సంవత్సరం కల్లా అమృత్ భారత్ కింద ఇవాళ గుణదల రైల్వే స్టేషన్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా శాటిలైట్ స్టేషన్ కింద అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద ఇక్కడ స్టేషన్ ఓపెన్ చేయించుకోబోతున్నాం. దీంట్లో 12 మీటర్ ఆర్ఓబీ ఉండబోతుంది,
అన్నిటికన్నా ముఖ్యంగా కవర్డ్ ప్లాట్ఫామ్స్ ఉండబోతున్నాయి. అత్యాధునిక రైల్వే స్టేషన్ ఉండబోతుంది. ప్రయాణికులకి అత్యంత సౌకర్యాలన్నీ దీంట్లో ఉండబోతున్నాయి. కాబట్టి ఈ గొందల శాటిలైట్ స్టేషన్ మన ఈ ప్రాంత వాసులే కాదు, ప్రియతమ నాయకులు అయినటువంటి కేసినేని ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు అయినటువంటి బొండ ఉమామహేశ్వర గారిని కూడా ఈ యొక్క సభలో ఆశీనులు కావాల్సిందిగా వినయపూర్వకంగా కోరి మనం చేస్తాం. అయినటువంటి గన్శక్తి యూనిట్ కె సైమన్ గారిని కూడా ఈ యొక్క సభలో ఆశీనులు కావాల్సిందిగా కోరి వచ్చిన సందర్భంగా ప్రారంభించుకోబోయే మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జికి సహకరించిన రైల్వే అధికారులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నన్ను చేయి పట్టుకుని నడిపించే నాన్న బోండా ఉమా గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటే నియోజకవర్గంలో ఒక పార్ట్ ఆఫ్ వాసులు చూస్తే విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళని అవసరం లేకుండా ఇక్కడ రైల్వే అవసరాలు తీర్చగలిగే స్టేషన్ ఇవాళ గుణదల రైల్వే స్టేషన్గా రాబోతున్నందుకు మనందరం చాలా గర్వంగా ఈ ప్రాంత వాసులుగా ఆనందించాల్సిన విషయం. రేపు రాబోయే సైమన్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక రైల్వే అధికారులు అందరికీ కూడా మా పిఆర్ఓ గారు అయితే ప్రతినిత్యం ఇది జరుగుతుంది సార్ అని చెప్పి ప్రతినిత్యం మమ్మల్ని మీకు బాగా చేసిన పిఆర్ గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఈ గుణదల ఏసీ నెంబర్ 316 కాకుండా అతి త్వరలో గుణదల రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేసి మీరు నన్ను బోండా ఉమా గారిని, గద్దె రామ్మోహన్ గారిని గెలిపించిన కృతజ్ఞత భాగంగా ఇవన్నీ మేము దగ్గరుండి ప్రతినిత్యం ఏ సమస్య ఉన్నా పోరాడతామని తెలియజేసుకుంటూ అందరికీ పేరున ధన్యవాదాలు. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ద DRM, ADRM and also the railway department for giving me so many opportunities. Around 9 LC number gates have been inaugurated in Vijayawada Parliament itself. I once again thank the Railway Minister and Prime Minister. Thank you very much. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా రైల్వే ప్రాజెక్టులు, ROPలు, RUPలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వేగవంతంగా ఇవాళ విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ చిన్ని ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా, మరి సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా గెలిచినాక నిరంతరం కూడా రైల్వే పెండింగ్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాం. అధికారులతో ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి ఈ డివిజన్ నుంచి GM గారు కానీ, రైల్వే బోర్డు కానీ, కేంద్ర మంత్రి గారిని కానీ పలు దఫాలుగా పార్లమెంట్ సభ్యులు ఒక ROPని శంకుస్థాపన వరకు తీసుకొచ్చి మంజూరు చేయించగలిగాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 98 కోట్ల రూపాయలతో దీన్ని తీసుకొచ్చాం. అలాగే రెండో ROP కూడా ఇక్కడ పక్కనే LC నెంబర్ 8 అని ఉంది, దాన్ని కూడా త్వరలోనే క్లియర్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా నిరంతరం మానిటరింగ్ చేయటం వల్ల ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు చేయటం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమని, ఇంకా మిగిలినటువంటి ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. త్వరలోనే వాటిని మంజూరు చేసి మళ్ళా ప్రజలకి ఈ టర్మ్లోనే రైల్వే ప్రాజెక్టులన్నింటిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలియజేస్తాం. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల గుణదల వాసుల కోరిక, 22 సంవత్సరాలు సుమారు ఈ LC నెంబర్ 316 అనేది 2004లో ప్రపోజల్ తీసుకొచ్చారు. కానీ ఒక్క అంగుళం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేకపోయింది. కాబట్టి కానీ 2014-19లో బోండా ఉమా గారు దీని మీద దృష్టి పెట్టిన కోర్టు కేసులు విత్డ్రా అయ్యే టైంకి దాన్ని కూడా అప్పుడు పూర్తి చేయలేకపోయాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీని దృష్టికి కూడా పెట్టలేదు. అప్పుడు ఉన్న ఎవరు కూడా ఎంపీలు అవ్వచ్చు, ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఉమా గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ గుణదల ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. ఈ ప్రాంతంలో గుణదలే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో చాలా రైల్వే లైన్లు వెళ్తున్నాయి. వీటిలన్నిటికీ పరిష్కారం చూపించాలి మనం అంటే దాని మీద నుంచి కూడా 50% భరించాల్సి వచ్చింది. కానీ కేంద్ర నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడైతే దేశంలో రైల్వే గేట్లు ఉన్నాయో వాటిలన్నిటికీ
కేంద్ర ప్రభుత్వం నిధులతోనే 100% ఆర్ఓబీలు అధికులు కడదామని, అంతేకాకుండా ఎన్నో స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేసి ఒక రైల్వే స్టేషన్ మొన్నే చూసాం రాయలపాడెల్లి, ఒక రైల్వే స్టేషన్ గన్నవరం ఎయిర్పోర్ట్కి కన్నా ఏమాత్రం తగ్గకుండా బ్రహ్మాండమైన అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడే మూడు లైన్లు ఉన్నాయి ఇక్కడ నుంచి పాస్ అయ్యే మేజర్ లైన్లు, ఇంకొక 3 లైన్లు కూడా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది బిట్వీన్ హౌరా అండ్ చెన్నై మధ్యలో. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతికి చక్కటి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు. ఈ అన్నిటికీ సహకరిస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, అన్నిటికన్నా ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడంలో విశేషంగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అన్నిటికన్నా ఈ ప్రాంతంలో ప్రతి ప్రాజెక్టు నా ఎంత ఉంటూ నన్ను అవేర్నెస్ చేస్తూ నా చేపట్టుకు నడిపిస్తున్న బోండా ఉమా గారికి, రైల్వే అధికారులు ఎంతో కోఆపరేట్ చేశారు. సుమారు 9 ఆర్ఓబీలు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. గతిశక్తి వారికి, రైల్వే అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరియు అదే విధంగా చక్కగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మేము ప్రతి చోట వెళ్ళి ఏం అభివృద్ధి జరుగుతుందో చెబుతున్నాం. ఒక్క రోజు కూడా ఈ గుండెల ప్రాంతంలో పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైతే అమరావతికి వెళ్ళిన పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఒక రాయి మట్టి కూడా వేయలేదు. వాళ్ళ పొలాలకు కూడా రేట్లు వచ్చే విధంగా మేము ఇక్కడ శంకుస్థాపన చేసాము. కాబట్టి వాళ్ళ కుటుంబాస్తులు కూడా పెరుగుతాయి. అదే విధంగా ఇప్పుడు నిన్నైతే ఎవరైతే దాడికి వెళ్ళారో వాళ్ళందరూ గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆఫీసులు దాడి చేశారు. మాకు ఇక్కడ ఉన్న నాయకుల మీద దాడి చేశారు. అమరావతిని వద్దు మావిగన్న అన్న నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళి అమరావతి నాయకుల మీద మొసలు కన్నీరు కడుస్తున్నారు. మేము అభివృద్ధి చేస్తున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, అభివృద్ధి చూపిస్తున్నాం. అమరావతిలో రోజు అభివృద్ధి జరుగుతుంది. తట్టుకోలేక ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గతంలో మీరు చూస్తే నిజంగా దాడి అంటే నిన్న దాడి జరగల. మా బోండా ఉమా గారి గుడివాడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మాచర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన కారు మీద ఏ విధంగా కత్తులు, రాడ్డులు, గన్నులతో రాడీ చేశారో మనం చూసాం. నిన్న రైతులు నిరసన చేస్తే దాన్ని దాడంటే దాన్ని ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఇవాళ ఈ ఎల్సీ నెంబర్ 316 తీసుకురావడం జరిగింది. సుమారు 98 కోట్లతో ఈ ఎల్సీ నెంబర్ 316 వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం. 18 నెలల్లో దీన్ని పూర్తి చేసే విధంగా ఉన్నాం. ఎల్సీ నెంబర్ 8 దీంట్లో రెండో భాగం అయినా ఎల్సీ నెంబర్ 8 కూడా వచ్చే నెల రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం. దాన్ని కూడా శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల లోపల అది కూడా అందుబాటులో తీసుకొస్తాం. వీటితో పాటు గుణదరాల రైల్వే స్టేషన్ దాన్ని కూడా మా బోండా ఉమా గారు మేము కూడా మొన్న కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసాం. మళ్ళీ ఇంకొక వారంలో ఇన్స్పెక్షన్ ఇద్దరం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. సో దీన్ని అమృత్ భారత్ కింద శాంక్షన్ అయితే జరిగింది. కానీ దీంట్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు మేము అడగడం జరిగింది. 12 మీటర్ ఆర్ఓబి ఇక్కడ వేయబోతున్నాం. 12 మీటర్ ఆర్ఓబి అంటే ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయిపోతున్నాం. 12 మీటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా లేదు. దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా మొత్తం పనులన్నిటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వచ్చే వారం ఆ రైల్వే స్టేషన్ కూడా దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఆ పనులు ఏదైతే ఆర్ఓబి పనులు ఉన్నాయో, కవర్డ్ ప్లాట్ఫామ్స్ పనులు ఉన్నాయో, ఏదైతే కొత్త టెర్మినల్ ఉందో వీటన్నిటి పనులు కూడా అతి త్వరలో ప్రారంభించి ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా గుణదల ప్రాంతమే కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గమే కాదు, సెంట్రల్ నియోజకవర్గమే అందరికీ కాదు, విజయవాడ రైల్వే స్టేషన్కి ట్రాఫిక్ తగ్గే విధంగా గుణదల రైల్వే స్టేషన్ ఉండబోతుంది. ఇక్కడ ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మనం చూస్తే సైడ్ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. ఆర్ఓబి పక్కన కూడా సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. పైన 2 లైన్ ఆర్ఓబి ఉంటే కింద సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా గుణదల రైల్వే స్టేషన్ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ రోడ్స్ కూడా రైల్వే వాళ్ళు ఇమీడియట్గా స్వీకరిస్తున్నారు. ఒక 500 మీటర్స్ అయితే మిగులుతుంది. అదైతే రాష్ట్ర ప్రభుత్వంతో చేపిస్తాం. అంటే ఈ రైల్వే స్టేషన్ని రామర్పాడు నుంచి వచ్చే వాళ్ళకి కానీ, ఇటు కొనదల నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఆర్ఓబి ఎక్కకుండానే సర్వీస్ రోడ్లు, దానికి ఉండే కనెక్టివిటీ రోడ్లు కూడా ఇంప్రూవ్ చేసి ఈ గుణదల ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు అన్యాయానికి గురైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్లి విజయవాడ నగరంలో భాగమైన ఈ గుణదల నున్న ప్రాంతాలు, ఈ ప్రాంతాల వల్ల సెంట్రల్ నియోజకవర్గం కూడా ఎంతో మంది కార్మికులు ఆటోనగర్కి వెళ్లే వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగించే
మేమిద్దరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఒక్క గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పాలనలో ఎన్నో ఆర్ఓబీలు మనం చూస్తే ఇదివరకు ఆర్ఓబీలు